కూడా ఉన్నారు. ప్రసాద్ గారు, బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గారికి సినిమా వారసుడు. మళ్ళీ అదే మాట. మరి 3 సార్లు హిందూపురం ఎమ్మెల్యే, ఆ రోజు హరికృష్ణ గారు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న మనిషి. అవునండి, ఎమ్మెల్యే స్థాయి వేరు, పార్టీని నడిపే స్థాయి వేరు. బాలకృష్ణ గారు మీరు వారసత్వం మరి నడిపే స్థాయి అంటే లోకేష్ గారికి ఏ ప్రాతిపదిక మీద? 24 సాగర్ గారు సినిమాలు తీస్తారు, పక్కనే సాగర్ గారు మాట. బసవరామ తారక క్యాన్సర్ హాస్పిటల్ నడుపుతారు, ఓ పక్క ఎమ్మెల్యేగా హిందూపురాన్ని డెవలప్ చేస్తారు. సినిమా వారసుడు అని చెప్తున్నాడు కదా, అన్వయించేసుకుంటారా? రామారావు గారి పార్టీకి వారసత్వంగా వాళ్ళ అబ్బాయిలు ఎవరో రావాలి, కానీ అల్లుడు గారు రావడం ఏంటండి? అది కూడా మీరు యాక్సెప్ట్ చేశారు. ఇవాళ మీరు అల్లుడు గారు అబ్బాయి రామారావు గారు పెట్టిన పార్టీ కంటిన్యూ చేస్తారంటే ఎలా సార్? పార్టీని పటిష్టం చేసి ఇంతవరకు తీసుకొచ్చారు పార్టీని. కాబట్టి రామారావు గారికి రాజకీయ వారసులు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ వారసులు లోకేష్ గారు. ఇందులో ఏమాత్రం కూడా అనుమాత్రం కూడా ఏం సందేహం లేదు ఎక్కడ కూడా. ఓకే, మేమంతా కోరుకుంటున్నాం. నందమూరి నుంచి నారా కోరుకుంటున్నారు మీరు. రేపొద్దున పటిష్టం చేశారంటే ఆయన వారసులకి సత్తా లేదనా, సామర్థ్యం లేదనా, ఈయన కబ్జా చేశాడని చెప్పాలి మీరు. పటిష్టం చేసి ఎవరు చేయమన్నారు? కొడుక్కి లేదా అల్లుడికి వచ్చింది అనేసి అంటే ఎవరు? ఆయన కబంధ హస్తాలు తీసుకొని చేశాడు అంటే ఆయన కుమారులు అసలైన వారసులకి సామర్థ్యం లేదంటారా? మీ కబంధ హస్తాలు, ధృతరాష్ట్ర కౌగిలి మీ జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి. తల్లినే గౌరవాధ్యక్షులుగా తొలగించినటువంటి చరిత్ర కదా మీ పార్టీలో. ఓకే, పార్టీ ఇప్పుడు నాయకుడు ఆయనే, వ్యవస్థాపకుడు ఆయనే ఉండగా ఆయన పార్టీ నడవడంలో తప్పేం లేదు కదా. ఓకే సరే, ఇప్పుడు సర్లేండి, వారసులు కాదు, వారసులు ఒక ముస్లిం దగ్గర నుంచి కబ్జా చేసుకున్నాడు మీ నాయకుడు పార్టీని. చరిత్ర చూడండి మీరు. ఓకే, ఒక ముస్లిం స్థాపించిన పార్టీ అది. ఎవరు? ఇదే ప్రజలకు తెలుసు సార్. ఈ పార్టీ లేదు, రాజకీయాలు లేదు, పార్టీ నిర్మాణం జరిగింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేసి నిలబెట్టినటువంటి పార్టీని మీరు ముస్లిం ని వేరే వ్యక్తి నిలబెట్టారు, ఆ వ్యక్తి నిలబెట్టారని అంటే కాంగ్రెస్ పార్టీ తెలుసా? కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారికి పార్టీ ఎలా వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ ఎలా వచ్చింది అనేది ప్రజలకు తెలుసు. మీరు నేను వాదించుకోకపోయినా చరిత్ర తెలుసుకోవాలి మీరు. ఓకే, మీ రాయపేట గారు అంతా వారసులు హడావడి నడుతున్నది, ఇంకే జనసేన వారసులు ఎవరు? ఇంకా దానికి చాలా టైం ఉందా సార్? సమస్యలన్నీ క్లియర్ చేశాక ప్రజలకి